శ్రీమన్మధ్వాచార్యులు కృష్ణామృత మహార్ణవమునందు శంకరుడు చెప్పిన ఉపదేశాన్ని తెలియచేసి నారదులు మహానుభావులైన దేవర్షులైన నారదులు అటువంటి మహానుభావులైన నారదులు చెప్పిన ఒక మాటని ఉదాహరిస్తూ మనకు ఉపదేశిస్తున్నారు. సమస్తలోకనాథస్య దేవదేవస్య శార్ంగిణః సాక్షాత్ భగవతో విష్ణోః పూజనం జన్మనః ఫలం. మనుష్య జన్మాన్ని పొంది పుట్టినందుకు సార్థక్యమేమిటి? ఎటువంటి మార్గమునందు మనం సాధనం చేస్తే ఈ జన్మంలో సాఫల్యం దొరుకుతుంది? దాన్ని నారదులు అంటారు సమస్తలోకనాథస్య పూజనం జన్మనః ఫలం. భగవంతుని పూజ చేయవలెను అనే ఒకే ఒక విషయాన్ని ఎంతగా సమర్థనం చేస్తూ ఆ సత్కర్మము యొక్క మహాఫలాన్ని మనకు ఉపదేశిస్తూ రకరకాల ప్రమాణములను చెప్తూ ఆచార్యులు మనకు ఆదేశిస్తున్నారు అనేదాన్ని చూస్తే ఎంత శ్రద్ధతో మనం భగవంతుని పూజ చేయవలెను అనేది మనకు అర్థమవుతుంది. సమస్త లోకనాథస్య 14 లోకాలు, అటువంటి 14 లోకాలు కలిగిన ఈ బ్రహ్మాండమునందు అనంతానంత జీవులున్నారు. జీవుల సంఖ్య ఎంత ఉంది అని చెప్పడానికి రాదు. సంఖ్య ఉంది, అయితే సంఖ్యకు ఒక కొన లేదు. అనంత జీవులు ఉన్నారు, అంతమే లేదు దానికి గణన చేస్తే. అటువంటి అనంతానంత జీవుల నాథుడు, ప్రేరకుడు, స్వామి భగవంతుడు. నాథ అంటే నాథ యాంఛాయాం, ఎవరికి మనం యాచన చేస్తామో, ప్రార్థన చేస్తామో, మన కోరికలను ఎవరి ముందట పెట్టి వారి అనుగ్రహాన్ని అపేక్షిస్తామో అతనికి నాథుడు అంటారు. నాథంతే ఏనం సర్వే ఇది నాథః. అటువంటి నాథుడు, సకల లోక నాథుడు అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు. అందుచేతనే వరేణ్యం గాయత్రి మంత్రమునందు వరేణ్యం అనే శబ్దంతో ఆ భగవంతుని స్వరూపాన్ని చెప్తున్నారు. వరేణ్యం అంటే వరణీయో గుణోన్నతే. రమాబ్రహ్మాది దేవతలకు, ఋషి మునులకు, మానవులకు అందరికీ కూడా వరణీయుడు, అపేక్షణీయుడు, ప్రార్థనీయుడు ఎవడు అంటే భగవంతుడు. ఎందుచేత గుణోన్నతే, అనంత గుణములు ఆ భగవంతునిలో ఉన్నాయి. మనకి ఏ గుణం కావాలి అన్నా ఆ భగవంతున్నే ప్రార్థించాలి. అందుచేత ఆ భగవంతుడు వరేణ్యుడు. అందుచేతనే ఆ భగవంతుడు నాథుడు. సమస్తలోకనాథస్య. ఎవరికి అడగకూడదు. అడిగినా వారు భగవంతుని దగ్గర వెళ్ళి భగవంతుని అనుగ్రహాన్ని తీసుకొని మనకు అనుగ్రహించేవారు. ఎవరు కూడా స్వతంత్రులు కారు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత తేన త్యక్తేన భుంజీథః మాగృధః కస్య స్విద్ధనం. ఈ ధనము, ప్రపంచమునందు ఉన్న ధనము, అది ఎక్కడైనా ఉండని, ఎవరిదైనా ఉండని, ఎటువంటి ధనమైనా కావచ్చు, ఆ ధనము భగవంతుని ధనమే. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ. ప్రపంచమునందు ఉన్న ప్రతి ఒక్క పదార్థము, పంచమహాభూతములు ప్రతి ఒక్కటి ఆ భగవంతుని అధీనమైన పదార్థము, భగవంతుని అధీనమైన ధనము. అటువంటి ఆ భగవంతుని ధనాన్ని భగవంతునికే అడగకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి వారి చేత తీసుకుంటే అది స్థిరంగా ఉండదు, అది శాశ్వతంగా మనకు దొరకదు. కస్య స్విద్ధనం కస్య స్విత్ సకాశాత్మాగ్రధ. ఎవరిది ఇది ధనము? భగవంతుని ధనము. ఎవరికి ప్రార్థిస్తున్నాము? రాజులకు, ఏదో శ్రీమంతులకు, పెద్దవారికి, గొప్పవారికి, ఊరిలో ఎవరైతే శ్రీమంతులు గొప్పవారో వారికి అడిగి మనం తీసుకుంటున్నాము. నిజంగా వారిదా అది? కాదు. మరి ఎవరిది? భగవంతుని ధనము, లక్ష్మీపతి అయిన ఆ భగవంతుని ధనము. అటువంటి భగవంతున్నే ప్రార్థించాలి అని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తూ ఉంది కదా. అందుచేత ఆ భగవంతునికి సమస్త లోకనాథ అంట. అందరూ ప్రార్థిస్తే ఎవరిని ప్రార్థించాలో అటువంటి వాడు ఆ భగవంతుడు. అటువంటి భగవంతుణ్ణి మీరు పూజ చేస్తే అవశ్యంగా మీకు కావలసిన ఇష్టార్థములను మీరు పొందొచ్చు అని. సమస్త లోకనాథస్య దేవదేవస్య శారంగిణ. ఎంతోమంది ఉన్నారు, దేవతలు ఉన్నారు, లేదని కాదు. దేవదేవస్య, వేరే వేరే ఉద్దేశ్యాల కొరకు వేరే వేరే దేవతలను పూజించడానికి శాస్త్రంలో చెప్పబడినది, లేదని కాదు. అయితే ఆ దేవతలకు కూడా దేవత అయి వారికి అనుగ్రహించి మనకు వారి ద్వారా అనుగ్రహించేవాడు భగవంతుడే. కావున ఆ భగవంతుని పూజ చేసేదే ప్రధానమైన సాధనము. దేవదేవస్య శారంగిణ సాక్షాత్ భగవతో విష్ణో పూజనం జన్మన ఫలం. శారంగ ధనుస్సు, ఆ ధనుస్సు పట్టుకొని దుష్టుల, అసురుల, రాక్షసుల నిగ్రహం చేసేవాడు. మనకి ఏ దుష్టశక్తి వచ్చి ఇబ్బంది పెడుతుంది అని భయం వద్దు. ఏ దుష్టశక్తి వచ్చినా, దేని వలన మనకు దుఃఖం కలుగుతుందో, అనిష్టమవుతుందో, అటువంటి ఆ అన్ని దుష్టశక్తులను నశింపచేసే శక్తి ఆ భగవంతునికి ఉంది. కావున శారంగి, శారంగిణ. రెండవది, మనకు లౌకికమైన కష్టములను పరిహరిస్తాడు, ఇష్టార్థములను పరమాత్ముడు కటాక్షిస్తాడు. అంతేకాదు శారంగిణ, శారంగ ధనుస్సుకి అభిమాని దేవత సరస్వతి. అటువంటి శారంగ ధనుస్సు పట్టుకున్న పరమాత్ముడు మనకు ఏమి చూపిస్తాడంటే, ఈ శారంగ ధనుస్సు సరస్వతి యొక్క ప్రతీకము, జ్ఞానము నా చేత ఉంది, నా యొక్క పూజనం చేస్తే లౌకిక బాధలను పరిహరిస్తాను, దానితో పాటు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని కూడా మీకు అనుగ్రహించి ఉద్ధరిస్తాను అని భగవంతుడు ఆ శారంగ ధనుస్సు పట్టుకొని చూయిస్తాడు. అందుచేత శారంగిణ, జ్ఞానప్రదుడైన సాక్షాత్ భగవతో విష్ణో పూజనం. భగవంతుడు అంటే ఋషులకు, మునులకు పురాణాల్లో భగవన్ అని సంబోధనం చేసేది ఉంది. భగవాన్ అంటారు, భగవన్ అని సంబోధనం చేస్తారు. అలాంటి భగవంతుని పూజ చేయాలి అంటే ఏదో భగవంతుడు కాదు, సాక్షాత్ భగవతః. సాక్షాత్ అనే శబ్దానికి ముఖ్యంగా అని అర్థం. సాక్షాత్ భగవతః, ముఖ్యంగా పరిపూర్ణ రూపంగా భగవంతుడు ఎవడు అంటే శ్రీమన్నారాయణుడే. వీర్యస్య ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రేయః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాంభగ ఇతీరణ. అటువంటి ఆ 6 గుణములు పరిపూర్ణంగా ఏ నారాయణునిలో ఉన్నాయో ఆ భగవంతుడే సాక్షాత్ భగవంతుడు. అటువంటి ముఖ్యమైనటువంటి భగవచ్చబ్దవాచ్యుడు నారాయణుడు. ఆ భగవంతుని పూజ చేస్తే జన్మన ఫలం. ఇల్లు కట్టాను, నా జన్మ సఫలమైంది,
పిల్లల పెళ్లి చేసి అయింది, జన్మ సార్థక్యమైంది, ఇలా చాలామంది అనుకుంటుంటారు. కావలసినంత డబ్బులను పెట్టాను డిపాజిట్గా, ఇంకేం పని లేదు నాది అనుకుంటారు. అది జన్మము యొక్క ఫలము కాదు, అది సర్వథా సాఫల్యం కాదు. సాక్షాత్ భగవతో విష్ణోః పూజనం జన్మనః ఫలం. భగవంతుని పూజ చేస్తాను, శాలిగ్రామం మీద అభిషేకం చేసే ఒక భాగ్యం ఉంది, తులసి అర్చన చేస్తాను, నైవేద్యాన్ని అర్పించి ఒక ఆరతి చేస్తాను, కృష్ణార్పణం అంటాను అంటే అది గొప్ప భాగ్యము, అది జన్మము యొక్క సాఫల్యము. దాన్ని చేసి సాఫల్యాన్ని అనుభవించండి అని శ్రీమన్మధ్వాచార్యుల వారు ఆదేశిస్తున్నారు. శ్రీకృష్ణార్పణమస్తు. భగవంతుని పూజ చేయడానికి దూర్వాంకురములున్నా చాలు, వజ్ర వైడూర్యాలు, సువర్ణము, వెండి పదార్థములు ఇవన్నీ ఆవశ్యకము అని లేదు. మన యోగ్యతానుసారంగా మనకు దొరికిన పదార్థములతో ఆ భగవంతుని పూజ చేసినా భగవంతుడు సంతుష్టుడైతాడు అని చెప్తూ వచ్చినారు శ్రీమదాచార్యులు. మరొక శ్లోకంతో ఆ ప్రమేయాన్ని తెలియచేస్తారు. విధినా దేవదేవేశః శంఖచక్రధరో హరిః ఫలం దదాతి సులభం సలిలేనాపి పూజితః. విధినా దేవదేవేశః, భగవంతుని పూజ చేసేటప్పుడు శాస్త్రోక్తమైనటువంటి విధానాన్ని గురుముఖంతో తెలుసుకోవాలి. మొట్టమొదటి పని ఎలా పూజ చేయవలెను దాన్ని తెలుసుకోవాలి. విధినా, ఆ విధానానుసారంగా పూజ చేయవలెను. పూజ చేయడానికి మన దగ్గర ద్రవ్యములు లేవు, డబ్బులు లేవు, పదార్థములు లేవు, వైభవంతో పూజ చేసే శక్తి లేదంటే సలిలేనాపి పూజితః, సలిలము నీళ్లుతో పూజ చేసినా ఆ భగవంతుడు సంతుష్టుడైతాడు. అందుచేతనే భగవంతునికి నారాయణ అని పేరు. నార అంటే నీరు, నీటితో పూజ చేసినా భగవంతుడు సంతుష్టుడైతాడు. అందుచేతనే నారాయణ అంటారు. సువర్ణాయన అని పేరుందా? రజతాయన అని ఉందా? ఏమండి, రజతాయన, సువర్ణాయన, వజ్రాయన అని పేరుందా భగవంతునికి? నారాయణ అని ఉంది. నారా అంటే నీళ్ళు. ఆ భగవంతుణ్ణి నీళ్లతో పూజ చేసిన సంతుష్టుడై అనుగ్రహిస్తాడు, కావున నారాయణ అంటారు. అందుచేత ఆచార్యులు అంటారు సలిలేనాపి పూజితః. ఈ సలిల అంటే నీళ్ళు, లీల అంటే క్రీడ, సలీల, సలిల, సలీల, సలీల అంటే లీలా చేస్తూ, క్రీడా చేస్తూ, అనాయాసంగా అని అర్థము. అనాయాసంగా టెన్షన్ చేసుకోకుండా అటెన్షన్ భగవంతుని పాదమునందు పెట్టి పూజ చేస్తే చాలు, ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. సలీలంగా సలిలేనాపి పూజితః, సలిలంతో పూజ చేయండి, సలీలంగా పూజ చేయండి, అయితే భక్తితో పూజ చేయండి, భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటారు. విధినా దేవదేవేశః శంఖచక్రధరో హరిః ఫలం దదాతి సులభం సలిలేనాపి పూజితః. ఎవరైనా ఇలా పూజ చేశారా? నీళ్లతోనే భగవంతుణ్ణి అర్చించి ఆ భగవంతుని అనుగ్రహం పొందినారా? పెద్దవారు చేసి ఉంటే ఆ మార్గంలో మనం వెళ్ళవచ్చు.
ఎవరైనా చేశారా అంటే ఆచార్యులు అంటారు చేశారు. ఎవరు ఎవరు అంటే సాధకోత్తములు ఎవరు? బ్రహ్మదేవులే అలా చేశారు. ఆ అర్థం కూడా ఈ శ్లోకానికి మధ్వాచార్యులు అనుసంధానం చేస్తూ మనకు చూయిస్తారు. విధినా దేవదేవేశ. విధినా అంటే శాస్త్రోక్త విధానానుసారంగా అని ఒక అర్థమైతే, విధి అంటే బ్రహ్మదేవుడు. సలిలేనాపి ఉంది కదా, విధినాపి. చిన్నవారు లేనివారు కాదు, అంత సామర్థ్యం కలిగిన వారు, మహానుభావులు, పరమైశ్వర్య సంపన్నులు, 14 లోకముల ఈ బ్రహ్మాండానికే అధిపతి అయిన వారు. అటువంటి విధినాపి సలిలేన పూజితః. తత్ర భగవతః సాక్షాద్ యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతః వామపాదాంగుష్ఠనక నిర్భిన్నోర్ధ్వాండకటాహ వివరేణ అంతఃప్రవిష్టా యా బాహ్యజలధారా తదేవ సలిలం తేన సలిలేన పూజితః. ఎప్పుడైతే త్రివిక్రమ రూపి అయిన భగవంతుడు తన పాదంతో బ్రహ్మాండ కటాహాన్ని నిర్భేదించి ఆ బాహ్యమున్న ఆ పవిత్రమైనటువంటి జలాన్ని లోపల తీసుకువచ్చినాడో, ఆ పవిత్రమైన జలంతోనే బ్రహ్మదేవుడు భగవంతుని పాదప్రక్షాళనం చేసి పూజ చేశారు. అప్పుడు బ్రహ్మదేవుని మీద పరమానుగ్రహం చేసినాడు భగవంతుడు. బ్రహ్మదేవుడే విధినాపి సలిలేన పూజితః ఫలం దదాతి. ఫలమదాత్ అని చెప్పలేదు, ఫలం దదాతి. అపూజితః. చూడండి, బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి అప్పుడు పూజ చేశారు. ఒకానొక సమయంలో త్రివిక్రమ రూపి అయి భగవంతుడు అవతరించినప్పుడు అప్పుడు పాదపూజ చేస్తే ఎంత భక్తితో చేశారు వారు అంటే, అప్పుడు పూజ చేస్తే ఒకసారి ఇప్పుడు కూడా భగవంతుడు ఆ బ్రహ్మదేవునికి ఫలం ఇస్తూనే ఉన్నాడు. పూజితః అని భూతకాలము యొక్క ప్రత్యయాన్ని ప్రయోగిస్తారు. దదాతి అని సార్వకాలిక అర్థం చెప్తూ లట్లకారాన్ని, ఇప్పుడు కూడా భగవంతుడు ఫలాన్ని వారికి కటాక్షిస్తూ ఉన్నాడు అని. విధినా దేవదేవేశ శంఖచక్రధరో హరి ఫలం దదాతి సులభం సలిలేనాపి పూజితః. అందుచేత ఈ సంప్రదాయము అవశ్యంగా ఉంది. ఆ భగవంతుని పూజ చేయండి. దీనికి ఒక కారణాన్ని శ్రీమన్మధ్వాచార్యుల వారే బృహదారణ్యక భాష్యమునందు చెప్పి ఉన్నారు. ఎందుకు నీటితో పూజ చేయవలెను అని అంటే, ఒక నియమం ఉంది శాస్త్రమునందు. భగవంతుడు ఏ పని చేసేటప్పుడు ఏ పదార్థాన్ని సృష్టించినాడో ఆ పదార్థము ఆ పని చేయడానికి సదుపాయంగా అది పరివర్తితమవుతుంది. భగవంతుడు నీళ్లు సృష్టి చేసేటప్పుడు తన పూజ చేసుకుంటూ సృష్టి చేశాడట. తన పూజ తనే చేసుకుంటూ ఆ సమయమునందు ఈ జలము యొక్క సృష్టి, సలిలము అనే పదార్థము యొక్క సృష్టిని చేశాడు. పూజ చేసేటప్పుడు సృష్టి చేశాడు కావున ఆ పదార్థము సలిలము ఆ భగవంతుని పూజ చేయడానికి సాధనమవుతుంది అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. దాన్ని భాష్యంలో ఆచార్యులు వివరించినారు. అందుచేతనే నీటికి ఇంకొక శబ్దం ఉంది సంస్కృతంలో, అర్క. అర్క అంటారు సంస్కృతంలో. అర్క అని ఎందుకు అంటారు? అర్చ అంటే అర్చన, అర్చ అంటే అర్చనము, పూజనము, అర్చన సాధనము. ఈ జలము అర్చనానికి సాధనము కావున అర్కము. అర్చన సాధనత్వాద్ అర్కం. అర్క అంటే పూజా సాధనము అని అర్థం. అది అర్క అంటే శుద్ధమైనటువంటి జలం. అటువంటి జలంతో ఆ భగవంతుని పూజ చేయవలెను. ఆ మూల ఉపనిషత్తులో ఉన్న అర్కం అనే శబ్దం ఉంది కదా, ఆ శబ్దమే అది అపభ్రష్టమై ఇప్పుడు అక్వా అని అయింది. అక్వా
సంస్కృతమే అన్ని భాషలకు కూడా మూలమైనటువంటి భాష. అది అర్కము, అది అక్వా కాదు. అక్వా కాదు, లక్వా అయితే కానే కాదు. సంస్కృతంలో అది అర్క. అర్క అంటే అర్చన సాధనము, పూజా సాధనము. చూడండి ఎలా నైవేద్యాన్ని ఆహార పదార్థములను సృష్టించేటప్పుడు అగ్ని మరియు పృథివీ భగవంతుని నైవేద్యం కొరకనే సృష్టి చేస్తారు అని మీరు ఐతరేయ భాష్యంలో విన్నారు కదా. అలాగే నీళ్లు ఉండేవి దేని కొరకు? పూజ కొరకే. ఆ పేరే చెప్తుంది అర్చన సాధనము అని. మనం చేసేదేమి? భోజన సాధనము. అలా కాదు. అందుచేత సలిలేనాపి పూజితః, భగవంతుని పూజకు జలము చాలా ముఖ్యమైనటువంటి సాధనము. అందుచేతనే మహాలక్ష్మి విశేషంగా అంతటా నిండి ఉంది. అయినా విశేషంగా ఈ జలమునందు మహాలక్ష్మి తల్లి యొక్క సాన్నిధ్యం ఉంది అనేదాన్ని శ్రీసూక్తం మనకు తెలియచేస్తుంది. అనపగామినీం. అనపగామినీం అనే శబ్దానికి పాంచరాత్ర ఆగమంలో లక్ష్మీతంత్రమునందు వ్యాఖ్యానం చేసేటప్పుడు అపగామిని అంటే అప అంటే జలము, అపగామిని అంటే నీటితో బయటికి వెళుతుంది అంటే అపగామిని. నీటితో ఎప్పుడు కూడా బయటికి వెళ్ళదు. ఆ నీళ్లలోనే విశేషమైన సన్నిధానం ఎప్పుడూ పెట్టినే ఉంటుంది. కావున అనపగామిని అని లక్ష్మీతంత్రము వ్యాఖ్యానం చేస్తుంది. ఎందుచేత, ఎందుకు అంత విశేషమైనటువంటి అభిమానము అంటే అది భగవంతుని పూజా సాధనము. అక్కడ లేను అంటే ఎవరైనా నీళ్లతో భగవంతుని పూజ చేస్తే అది వారి చేసిన పూజ అవుతుంది, నేను చేసినట్టు కాదు. ఏను ధన్యలో లకుమి ఎంత మాన్యలో, అంత పూజ నేనే చేసేది నాకు అభీష్టము, అదే నా యొక్క సంకల్పము అని మహాలక్ష్మి ఎల్లప్పుడూ కూడా జలంలో సన్నిహితురాలై విశేషంగా పూజ చేస్తుంది. నారాయణుడు ఎల్లప్పుడూ అక్కడే సన్నిహితుడై ఉంటాడు నీళ్ళలో. అందుచేత కూడా మహాలక్ష్మి అక్కడ ఉంటుంది. పూజా సాధనము అనే ఉద్దేశంతో కూడా అక్కడ ఉంటుంది. కావున ఆ నీళ్లతో భక్తితో భగవంతుని పూజ చేయవలెను. అభిషేకం చేయాలి, నైవేద్యం చేయాలి, తర్వాతనే భోజనం చేయవలను. శ్రీకృష్ణార్పణమస్తు. ఆళಬೇಕು, ధర్మంతో రాజ్యాన్ని రక్షించాలి అని చెప్తూ ఉన్నాము. మహాభారత తాత్పర్య నిర్ణయమునందు ఆ సందేశాన్ని విన్నారు మీరు. కృష్ణామృత మహారణమునందు ఈరోజు వచ్చిన శ్లోకము ఆ మహానుభావుడైన ధర్మరాజుని శ్లోకమే. శ్రీధర్మ ఉవాచ నరకే పచ్చమానస్తు యమేన పరిభాషితః కింత్వయా నార్చితో దేవః కేశవః క్లేశనాశనః. యమధర్ముడు నరకంలో దుఃఖమనుభవించే జీవులకు చెప్తాడట, ఎందుకురా ఇన్ని రోజుల పాటు ఏం చేసినావు? ఎంత శ్రేష్టమైనటువంటి మానుష జన్మాన్ని ఇచ్చి భగవంతుడు నీకు పంపించినాడు. తత్రాపి జన్మ శతకోటిషు మానవత్వం, కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మం
కలుగుతుంది. అటువంటి గొప్ప భాగ్యంతో కలిగిన ఆ మానవ జన్మాన్ని ఎందుచేత వ్యర్థపరిచినావు? ఎందుకు సార్థకపరచలేదు? ఎందుకు వ్యర్థంగా పోగొట్టుకున్నావు? ఒక్కసారి ఆ భగవంతుని నామ సంకీర్తనం చేసిన ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు. ఈ దుఃఖం అనుభవించే పరిస్థితి నీకు వచ్చేది కాదు. ఇప్పుడు ఇంతగా దుఃఖం అనుభవిస్తున్నావంటే అటువంటి మానవ జన్మాన్ని వ్యర్థం చేసుకున్నావు. కింత్వయా నార్చితో దేవ, సలిలంతో దూర్వాంకురములతో ఆ భగవంతుని పూజ చేసిన మహాపుణ్యం వస్తుంది. ఈ నరక దౌర్భాగ్యము దూరమవుతుంది. నరకము యొక్క దర్శనమే కాదు, అటువంటి శ్రేష్టమైనటువంటి సాధనములు అయితే సులభమైనటువంటి సాధనములు ఉన్నాయి, ఎందుకు చేయలేదు అని అడుగుతాడట. నరకే పచ్చమానస్తు యమేన పరిభాషిత కింత్వయా నార్చితో దేవ కేశవ క్లేశనాశన. ఆ కేశవుడు క్లేశములను నశింపచేస్తాడు. కావున ఆ భగవంతునికి కేశవ అంటారు. కే అంటే మన తలకాయకు క అంటారు. ఆ శీర్షము, ఆ శీర్షంలో విశేషమైనటువంటి ష అంటే సుఖము, వ అంటే జ్ఞానము. ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానంతో ఆనందాన్ని ఇస్తాడు, క్లేశములను నశింపచేస్తాడు. అటువంటి కేశవుణ్ణి అర్చింటే ఇటువంటి పరిస్థితి నీకు రాదు. కింత్వయా నార్చితో దేవ కేశవ క్లేశనాశన. అందుచేత ప్రతిరోజు యథాశక్తి ఆ భగవంతుని అర్చనం చేసి భగవంతుని అనుగ్రహంతో క్లేశములను పరిహరించుకొని విశేషమైనటువంటి మోక్ష సాధనం చేయు అని యమధర్ముడు మనందరికీ ఆదేశాన్ని ఇస్తాడు. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. అందువలన అందరూ కూడా భక్తులు రాఘవేంద్ర స్వాముల వారి సేవ చేసేటప్పుడు మనస్సులో ఈ అనుసంధానం చేస్తూ వారి సేవ చేయవలెను. మనకు సామాన్యమైనటువంటి లౌకికమైన పురుషార్థములను మాత్రమే వారు మనకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో సేవ చేయకూడదు. ఇటువంటి సకలము అంటే అన్ని కళాభిమాని దేవతల అనుగ్రహంతో ప్రసాదంతో ఆ అన్ని సద్గుణములు సద్భావనలు అటువంటి సద్గుణములతో సద్భావనలతో సత్ప్రవృత్తులతో కూడిన ఈ దేహాన్ని మనకు అనుగ్రహించుగాక అనే ఒక ప్రార్థన చేస్తూ వారి సేవ చేస్తే నిజంగా మనందరినీ కూడా ఉద్ధరిస్తారు. అందుచేత ఆ భావన మనస్సులో ఉండాలి. వారే స్వతంత్రులు అని తెలుసుకోకుండా వారిలో ముఖ్య ప్రాణదేవులు అంతర్యామి అయి వారిలో స్వతంత్రుడైన ఆ భగవంతుడు అంతర్యామి అయి ఉంటాడు అనే అనుసంధానం కూడా పెట్టుకొని ఆ అనుసంధానంతో వారి సేవ చేస్తేనే వారికి సంతోషం కలుగుతుంది. నిజంగా ఎవరైతే గురుభక్తులు ఉంటారో, వాయుభక్తులు హరిభక్తులు ఉంటారో వారికి హరివాయు గురువుల స్తోత్రం చేసి వారి అనుగ్రహంతో వీరు మనకు అనుగ్రహిస్తారు అని అనుసంధానం చేస్తేనే సంతోషం అవుతుంది తప్ప వారే స్వతంత్రులు అనే అనుసంధానంతో సేవ చేస్తే వారికి కోపమే వస్తుంది, సంతోషం కలగదు. అందుచేతనే ముందటి శ్లోకంలోనే అప్పణాచార్యులు అంటారు, హరిపాద కంజ నిషేవణలబ్ధ సమస్త సంపత్. అలా చెప్పినందుకే రాఘవేంద్ర స్వాముల వారికి అప్పణాచార్యుల మీద విశేషమైనటువంటి అనుగ్రహము ప్రీతి. ఎందుచేత అంటే ఆ అనుసంధానం చేసినారు, వీరే స్వతంత్రులు అని అనుసంధానం చేయలేదు. హరిపాదకంజ నిషేవణ లబ్ధ సమస్త సంపత్. సంపత్ అంటే డబ్బులు మాత్రమే కాదు, శాపానుగ్రహ సామర్థ్యము,
పాఠ ప్రవచనం చేసే సామర్థ్యము, గ్రంథ రచనం చేసే సామర్థ్యము, ఇటువంటి సంపత్తు వారిలో ఉంది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తు, అనుగ్రహం చేసే ఒక విశిష్టమైనటువంటి సామర్థ్యము, ఆ సామర్థ్యము వారికి ఆ హరిపాదకంజ నిషేవణ, భగవంతుని పాదకమలము యొక్క సేవ చేసినందుకు వారికి వచ్చింది. వారు మనకు ఆ అనుగ్రహం అందిస్తున్నారు అనే అనుసంధానం చేయవలెను అని అప్పణాచార్యులు చెప్పినారు. అటువంటి మహానుభావుల అనుగ్రహము మనందరికీ కావాలి. వారి అనుగ్రహంతో, వారి గ్రంథముల అధ్యయనం చేసి, వారి గ్రంథముల సహాయంతో, ఆ ఉపకారంతో టీకాకృత్పాదుల గ్రంథములని, అలాగే సర్వమూల గ్రంథములను, ఉపనిషత్తు మొదలైనటువంటి మూల గ్రంథములను అధ్యయనం చేసి తరిద్దామని వారికి ప్రార్థిద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. పులస్త్య ఋషులు చెప్పిన, వారు ఉపదేశించిన ఒక మాటని శ్రీమన్మధ్వాచార్యులు వారు ఉపదేశిస్తున్నారు. కృష్ణామృత మహారణవమనందు ఒక రీతిలో దీన్ని చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. శ్రీమదాచార్యులు చేసే అనుగ్రహం ఇది అని. ఎందుకంటే వీరందరూ బ్రహ్మదేవుని పుత్రులు. పులస్త్య, పులహ, క్రతు వీరందరూ కూడా బ్రహ్మదేవుని పుత్రులు. వీరు భావి బ్రహ్మలు. శ్రీమన్మధ్వాచార్యులు అంటే వీరి పుత్రులు ఉన్నట్టే వారు. అటువంటి చిన్నవారు పుత్రులు పులస్త్య మహర్షులు అయినా వారు చెప్పిన ఉపదేశాన్ని ఉదాహరిస్తూ శ్రీమదాచార్యులు మనకు ఆ సందేశాన్ని అందచేస్తారు. అంటే వారికి, వారి శిష్యుల మీద, పుత్రుల మీద ఉన్న ఒక విశేషమైనటువంటి కారుణ్యము, అనుగ్రహము. గురుణా శ్లాఘిత శిష్య లోకే ఖ్యాతింగమిష్యతే అని ఒక మాట మనకు శాస్త్రం వినిపిస్తుంది. అందుచేత అటువంటి ఆ పులస్త్యుల మాటని ఉదాహరిస్తారు. పులస్త్య ఉవాచ భక్త్యా దూర్వాంకురైః పుంభిః పూజితః పురుషోత్తమః హరిర్దదాతి ఫలం సర్వయజ్ఞైశ్చ దుర్లభం. పూజ యొక్క మహత్వాన్ని ఇంతవరకు తెలిపినారు. అయితే పూజ చేయడానికి మన దగ్గర సంపత్తు లేదు, వైభవంతో పూజ చేయడానికి కాదు. అలాంటి సందర్భమనందు ఏమి చేయాలి అంటే దూర్వాంకురైరపి, డబ్బులు ఖర్చు పెట్టే అవసరం కూడా లేదు. అక్కడక్కడ దూర్వాంకురములు ఉంటాయి. వాటిని తీసుకొని భగవంతుని మీద అర్పణం చేస్తే, శ్రీకృష్ణార్పణమస్తును భక్తితో అర్పణం చేస్తే చాలు, భగవంతుడు సంతుష్టుడైతాడు, పరమానుగ్రహం చేస్తాడు. హరిర్దదాతి ఫలం, ఎటువంటి ఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడంటే సర్వయజ్ఞైశ్చ దుర్లభం. చాలా పెద్ద పెద్ద గొప్ప యజ్ఞములను చేసి, అటువంటి యజ్ఞములతో ఎటువంటి మహాపుణ్యాన్ని మనం పొందవచ్చో, అటువంటి మహాయజ్ఞములతో కూడా పొందడానికి ఏది అసాధ్యమో అశక్యమో అటువంటి మహాపుణ్యాన్ని, అటువంటి మహాఫలాన్ని, మహాసౌఖ్యాన్ని, మహాపదవిని ఆ భగవంతుడు మనకు భక్తితో దుర్వాంకులంతో అర్చనం చేస్తే మనకు ఆ ఫలాన్ని విశేషంగా అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. ఈ మాట వింటే మనస్సులో ఒక సందేహం వస్తుంది. చెప్తూ పోతున్నారు ఇలాగైతే ఎందుకు యజ్ఞములను చేయాలి? అంత ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యము, దానికంటే ఎక్కువ మహాపుణ్యము, మహాఫలము
దూర్వాంకురములతో పూజ చేస్తేనే వస్తుంది అంటే యజ్ఞముల విధానం ఎందుకు శాస్త్రంలో? యజ్ఞయాగాదుల విధానమే వద్దు, తీర్థయాత్ర మొదలైనటువంటి పుణ్యకర్మముల విధానమే వద్దు. భగవంతుని నామ సంకీర్తనం చేయండి, దూర్వాంకురములతో పూజ చేయండి, నీటితో పూజ చేయండి, చాలు. ఇంతే చెప్పవచ్చు కదా. ఇంత పెద్దగా కర్మకాండాన్ని చెప్పి అంత పెద్ద విధానములను మనకు ఉపదేశించి తర్వాత దీనికంటే మహాఫలం దూర్వాంకురములతో వస్తుంది అంటే ఇది సరి అనిపించదు, నిజమైన తథ్యము లేదు అనిపిస్తుంది. అంటే అలా కాదు. శ్రీమదాచార్యుల శబ్దాన్ని చూడండి. ఆ పులస్త్య మహర్షులు చెప్పే మాట, భక్త్యా దూర్వాంకురై పుంభి పూజిత పురుషోత్తమ హరిర్దదాతి ఫలం సర్వయజ్ఞైశ్చ దుర్లభం. సర్వయజ్ఞైశ్చ దుర్లభం అని ఉంది కదా. యజ్ఞైశ్చ అంటే యజ్ఞైస్తు, చశబ్ద తుశబ్దార్థే, తుశబ్ద విశేషార్థే. కోయం విశేష భక్తిరహిత సర్వయజ్ఞై, భక్తిరాహిత్యమేవ విశేష. భక్త్యా భక్తి కలిగిన, భక్తితో కూడిన పూజ చేస్తే, దూర్వాంకురములతో భక్తిపూర్వకంగా పూజ చేస్తే మహాఫలం వస్తుంది. అలాంటి భక్తితోనే యజ్ఞయాగములను చేస్తే ఇంకా మహాపుణ్యమే వస్తుంది, తక్కువ రాదు. భక్తి లేనిదే కేవలంగా వైభవంతో, ఆడంబరంతో, డాంభికత్వంతో పూజ చేస్తే, యజ్ఞయాగాదులను చేస్తే దానికి ఎక్కువ ఫలము రాదు అని అర్థం. ఆ భక్తి ముఖ్యమైనటువంటి మానదండము. భక్తి ఉంటే దూర్వాంకురంతో పూజ చేస్తే చాలు, మహాపుణ్యం వస్తుంది. ఆ భక్తితోనే యజ్ఞయాగాదులను చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యమే వస్తుంది. భక్తి లేకుండా అత్యల్ప భక్తితో యజ్ఞయాగాదులను చేస్తే ఏ ఫలమో దానికంటే ఎక్కువ ఫలము మహాభక్తిపూర్వకంగా దూర్వాంకురములతో భగవంతుని పూజ చేస్తే వస్తుంది అనే అర్థము ఈ ప్రమాణ వచనానికి మనం అర్థం చేసుకుంటే ఎటువంటి విరోధము కూడా రాదు అని అర్థం చేసుకోవాలి. భక్త్యా దూర్వాంకురై పుంభి పూజిత పురుషోత్తమ హరిర్దదాతి ఫలం సర్వయజ్ఞైశ్చ దుర్లభం. పురుషోత్తమ అని పదాన్ని ఇక్కడ ఉపయోగించినారు. ఎందుచేత అంటే మిగతా వారికి, మనలాంటి వారికి ఏదో ఒక మనస్సులో అపేక్ష ఉంటుంది. అందరూ గౌరవం చేయాలి, మానము, మర్యాద, సన్మానము, ఇవన్నీ మనస్సులో అపేక్ష ఉంటాయి. అందుచేత దాంట్లో ఎక్కువ తక్కువ అయితే మనస్సుకు తృప్తి చెందదు. భగవంతునికి ఈ సమస్య లేదు. పురుషోత్తమ, సర్వోత్తముడు, క్షరాక్షర పురుషోత్తముడు. క్షరపురుషులు బ్రహ్మాదులు, అక్షర పురుష శబ్ద వాచ్యురాలు సాక్షాత్ మహాలక్ష్మి తల్లి. అటువంటి అందరితో, మహానుభావులతో పూజ్యుడు, అందరికంటే ఉత్తముడు, ఎల్లప్పుడూ ఆ భగవంతుని పూజ చేస్తూనే ఉంటారు వారందరూ కూడా. అటువంటి మహానుభావుడైన ఆ భగవంతునికి మనం చేసే పూజతో ఏమవుతుంది? ఏమీ ఆ భగవంతునికి అపేక్ష లేదు. అయితే మన కర్తవ్యాన్ని బాగా మనం చేసామో లేదో దాన్ని చూస్తాడు. భక్తి ఉందా లేదా అంతే చూస్తాడు. భక్తితో దూర్వాంకురాన్ని సమర్పిస్తే ఆ దూర్వాంకురములను చూడడు, భక్తిని చూస్తాడు. ఆ భక్తిని చూసి ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చూయించడానికి పురుషోత్తమ అని పదాన్ని ఉపయోగించి ఆ సందేశాన్ని మనకు శ్రీమద్ మధ్వాచార్యుల వారు ఇచ్చినారు. అందుచేత అందరూ కూడా భక్తితో ఆ భగవంతుని పూజ మొదటి రోజే చెప్పినట్టు మీరు ప్రారంభించినారు అని నమ్మకం ఉంది. ప్రారంభించకపోతే ఎవరు ప్రారంభించలేదో అవశ్యంగా రేపటి నుండే ప్రారంభించండి. రోజు భగవంతుని పూజ చేసి సమర్పణం చేసేనే భోజనం చేయాలి. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు.
భగవంతుని పూజ చేయడానికి దూర్వాంకురములున్నా చాలు, వజ్ర వైడూర్యాలు, సువర్ణము, వెండి పదార్థములు ఇవన్నీ ఆవశ్యకము అని లేదు. మన యోగ్యతానుసారంగా మనకు దొరికిన పదార్థములతో ఆ భగవంతుని పూజ చేసినా భగవంతుడు సంతుష్టుడైతాడు అని చెప్తూ వచ్చినారు శ్రీమదాచార్యులు. మరొక శ్లోకంతో ఆ ప్రమేయాన్ని తెలియచేస్తారు. విధినా దేవదేవేశః శంఖచక్రధరో హరిః ఫలం దదాతి సులభం సలిలేనాపి పూజితః. విధినా దేవదేవేశః, భగవంతుని పూజ చేసేటప్పుడు శాస్త్రోక్తమైనటువంటి విధానాన్ని గురుముఖంతో తెలుసుకోవాలి. మొట్టమొదటి పని ఎలా పూజ చేయవలెను దాన్ని తెలుసుకోవాలి. విధినా, ఆ విధానానుసారంగా పూజ చేయవలెను. పూజ చేయడానికి మన దగ్గర ద్రవ్యములు లేవు, డబ్బులు లేవు, పదార్థములు లేవు, వైభవంతో పూజ చేసే శక్తి లేదంటే సలిలేనాపి పూజితః, సలిలము నీళ్లుతో పూజ చేసినా ఆ భగవంతుడు సంతుష్టుడైతాడు. అందుచేతనే భగవంతునికి నారాయణ అని పేరు. నార అంటే నీరు, నీటితో పూజ చేసినా భగవంతుడు సంతుష్టుడైతాడు. అందుచేతనే నారాయణ అంటారు. సువర్ణాయన అని పేరుందా? రజతాయన అని ఉందా? ఏమండి, రజతాయన, సువర్ణాయన, వజ్రాయన అని పేరుందా భగవంతునికి? నారాయణ అని ఉంది. నారా అంటే నీళ్ళు. ఆ భగవంతుణ్ణి నీళ్లతో పూజ చేసిన సంతుష్టుడై అనుగ్రహిస్తాడు, కావున నారాయణ అంటారు. అందుచేత ఆచార్యులు అంటారు సలిలేనాపి పూజితః. ఈ సలిల అంటే నీళ్ళు, లీల అంటే క్రీడ, సలీల 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 అంటే లీలా చేస్తూ, క్రీడా చేస్తూ, అనాయాసంగా అని అర్థము. అనాయాసంగా టెన్షన్ చేసుకోకుండా అటెన్షన్ భగవంతుని పాదమునందు పెట్టి పూజ చేస్తే చాలు, ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. సలీలంగా సలిలేనాపి పూజితః, సలిలంతో పూజ చేయండి, సలీలంగా పూజ చేయండి, అయితే భక్తితో పూజ చేయండి, భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటారు. విధినా దేవదేవేశః శంఖచక్రధరో హరిః ఫలం దదాతి సులభం సలిలేనాపి పూజితః. ఎవరైనా ఇలా పూజ చేశారా? నీళ్లతోనే భగవంతుణ్ణి అర్చించి ఆ భగవంతుని అనుగ్రహం పొందినారా? పెద్దవారు చేసి ఉంటే ఆ మార్గంలో మనం వెళ్ళవచ్చు. ఎవరైనా చేశారా అంటే ఆచార్యులు అంటారు చేశారు. ఎవరు అంటే సాధకోత్తములు ఎవరు? బ్రహ్మదేవులే అలా చేశారు. ఆ అర్థం కూడా ఈ శ్లోకానికి మధ్వాచార్యులు అనుసంధానం చేస్తూ మనకు చూయిస్తారు. విధినా దేవదేవేశః, విధినా అంటే శాస్త్రోక్త విధానానుసారంగా అని ఒక అర్థమైతే, విధి అంటే బ్రహ్మదేవుడు. సలిలేనాపి ఉంది కదా, విధినాపి. చిన్నవారు లేనివారు కాదు, అంత సామర్థ్యం కలిగిన వారు, మహానుభావులు, పరమైశ్వర్య సంపన్నులు, 14 లోకముల ఈ బ్రహ్మాండానికే అధిపతి అయినవారు,
అటువంటి విధినాపి సలిలేన పూజితః తత్ర భగవతః సాక్షాద్ యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతః వామపాదాంగుష్ఠనక నిర్భిన్నోర్ధ్వాండకటాహ వివరేణ అంతఃప్రవిష్టా యా బాహ్యజలధారా తదేవ సలిలం తేన సలిలేన పూజితః. ఎప్పుడైతే త్రివిక్రమ రూపి అయిన భగవంతుడు తన పాదంతో బ్రహ్మాండ కటాహాన్ని నిర్భేదించి ఆ బాహ్యమున్న ఆ పవిత్రమైనటువంటి జలాన్ని లోపల తీసుకువచ్చినాడో ఆ పవిత్రమైన జలంతోనే బ్రహ్మదేవుడు భగవంతుని పాదప్రక్షాళనం చేసి పూజ చేశారు. అప్పుడు బ్రహ్మదేవుని మీద పరమానుగ్రహం చేసినాడు భగవంతుడు. బ్రహ్మదేవుడే విధినాపి సలిలేన పూజితః ఫలం దదాతి. ఫలమదదాత్ ఫలమదాత్ అని చెప్పలేదు, ఫలం దదాతి. అపూజితః. చూడండి, బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి అప్పుడు పూజ చేశారు. ఒకానొక సమయంలో త్రివిక్రమ రూపి అయి భగవంతుడు అవతరించినప్పుడు అప్పుడు పాదపూజ చేస్తే ఎంత భక్తితో చేశారు వారు అంటే, అప్పుడు పూజ చేస్తే ఒకసారి ఇప్పుడు కూడా భగవంతుడు ఆ బ్రహ్మదేవునికి ఫలం ఇస్తూనే ఉన్నాడు. పూజిత అని భూతకాలము యొక్క ప్రత్యయాన్ని ప్రయోగిస్తారు. దదాతి అని సార్వకాలిక అర్థం చెప్తూ లట్లకారాన్ని ఇప్పుడు కూడా భగవంతుడు ఫలాన్ని వారికి కటాక్షిస్తూ ఉన్నాడు అని. విధినా దేవదేవేశ శంఖచక్రధరో హరి ఫలం దదాతి సులభం సలిలేనాపి పూజిత. అందుచేత ఈ సంప్రదాయము అవశ్యంగా ఉంది. ఆ భగవంతుని పూజ చేయండి. దీనికి ఒక కారణాన్ని శ్రీమన్మధ్వాచార్యుల వారే బృహదారణ్యక భాష్యమునందు చెప్పి ఉన్నారు. ఎందుకు నీటితో పూజ చేయవలెను అని అంటే, ఒక నియమం ఉంది శాస్త్రమునందు. భగవంతుడు ఏ పని చేసేటప్పుడు ఏ పదార్థాన్ని సృష్టించినాడో ఆ పదార్థము ఆ పని చేయడానికి సదుపాయంగా అది పరివర్తితమవుతుంది. భగవంతుడు నీళ్లు సృష్టి చేసేటప్పుడు తన పూజ చేసుకుంటూ సృష్టి చేశాడట. తన పూజ తనే చేసుకుంటూ ఆ సమయమునందు ఈ జలము యొక్క సృష్టి, సలిలము అనే పదార్థము యొక్క సృష్టిని చేశాడు. పూజ చేసేటప్పుడు సృష్టి చేశాడు కావున ఆ పదార్థము సలిలము ఆ భగవంతుని పూజ చేయడానికి సాధనమవుతుంది అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. దాన్ని భాష్యంలో ఆచార్యులు వివరించినారు. అందుచేతనే నీటికి ఇంకొక శబ్దం ఉంది సంస్కృతంలో, అర్క. అర్క అంటారు సంస్కృతంలో. అర్క అని ఎందుకు అంటారు? అర్చ. అర్చ అంటే అర్చన. అర్చ అంటే అర్చనము, పూజనము. అర్చన సాధనము ఈ జలము. జలము అర్చనానికి సాధనము కావున అర్కము. అర్చన సాధనత్వాద్ అర్కం. అర్క అంటే పూజా సాధనము అని అర్థం. అది అర్క అంటే శుద్ధమైనటువంటి జలం. అటువంటి జలంతో ఆ భగవంతుని పూజ చేయవలెను. ఆ మూల ఉపనిషత్తులో ఉన్న అర్కం అనే శబ్దం ఉంది కదా, ఆ శబ్దమే అది అపభ్రష్టమై ఇప్పుడు అక్వా అని అయింది. అక్వా, ఎక్వా, అక్వా. సంస్కృతమే అన్ని భాషలకు కూడా మూలమైనటువంటి భాష. అది అర్కము, అది అక్వా కాదు. అక్వా కాదు, లక్వా అయితే కానే కాదు. సంస్కృతంలో అది అర్క. అర్క అంటే అర్చన సాధనము, పూజా సాధనము. చూడండి ఎలా నైవేద్యాన్ని అర్థాత్ ఆహార పదార్థములను సృష్టించేటప్పుడు అగ్ని మరియు పృథివీ భగవంతుని నైవేద్యం కొరకనే సృష్టి చేస్తారు అని మీరు ఐతరేయ భాష్యంలో విన్నారు కదా. అలాగే నీళ్లు ఉండేవి దేని కొరకు? పూజ కొరకే. ఆ పేరే చెప్తుంది అర్చన సాధనము అని.
మనం చేసేదేమి? భోజన సాధనము. అలా కాదు. అందుచేత సలిలేనాపి పూజిత. భగవంతుని పూజకు జలము చాలా ముఖ్యమైనటువంటి సాధనము. అందుచేతనే మహాలక్ష్మి విశేషంగా అంతటా నిండి ఉంది. అయినా విశేషంగా ఈ జలమునందు మహాలక్ష్మి తల్లి యొక్క సాన్నిధ్యం ఉంది అనేదాన్ని శ్రీ సూక్తం మనకు తెలియచేస్తుంది. అనపగామినీం. అనపగామినీం అనే శబ్దానికి పాంచరాత్ర ఆగమంలో లక్ష్మీతంత్రమునందు వ్యాఖ్యానం చేసేటప్పుడు అపగామిని అంటే అప అంటే జలము, అపగామిని అంటే నీటితో బయటికి వెళుతుంది అంటే అపగామిని. నీటితో ఎప్పుడు కూడా బయటికి వెళ్ళదు. ఆ నీళ్లలోనే విశేషమైన సన్నిధానం ఎప్పుడూ పెట్టినే ఉంటుంది. కావున అనపగామిని అని లక్ష్మీతంత్రము వ్యాఖ్యానం చేస్తుంది. ఎందుచేత, ఎందుకు అంత విశేషమైనటువంటి అభిమానము అంటే అది భగవంతుని పూజా సాధనము. అక్కడ లేను అంటే ఎవరైనా నీళ్లతో భగవంతుని పూజ చేస్తే అది వారి చేసిన పూజ అవుతుంది, నేను చేసినట్టు కాదు. ఏను ధన్యలో లకుమి ఎంత మాన్యలో, అంత పూజ నేనే చేసేది నాకు అభీష్టం, అదే నా యొక్క సంకల్పము అని మహాలక్ష్మి ఎల్లప్పుడూ కూడా జలంలో సన్నిహితురాలై విశేషంగా పూజ చేస్తుంది. నారాయణుడు ఎల్లప్పుడూ అక్కడే సన్నిహితుడై ఉంటాడు నీళ్ళలో. అందుచేత కూడా మహాలక్ష్మి అక్కడ ఉంటుంది. పూజా సాధనము అనే ఉద్దేశంతో కూడా అక్కడ ఉంటుంది. కావున ఆ నీళ్లతో భక్తితో భగవంతుని పూజ చేయవలెను. అభిషేకం చేయాలి, నైవేద్యం చేయాలి, తర్వాతనే భోజనం చేయవలను. శ్రీకృష్ణార్పణమస్తు. ఆళవేకు, ధర్మంతో రాజ్యాన్ని రక్షించాలి అని చెప్తూ ఉన్నాము. మహాభారత తాత్పర్య నిర్ణయమునందు ఆ సందేశాన్ని విన్నారు మీరు. కృష్ణామృత మహారణమునందు ఈరోజు వచ్చిన శ్లోకము ఆ మహానుభావుడైన ధర్మరాజుని శ్లోకమే. శ్రీధర్మ ఉవాచ నరకే పచ్చమానస్తు యమేన పరిభాషితః కింత్వయా నార్చితో దేవః కేశవః క్లేశనాశనః. యమధర్ముడు నరకంలో దుఃఖమనుభవించే జీవులకు చెప్తాడట, ఎందుకురా ఇన్ని రోజుల పాటు ఏం చేసినావు, ఎంత శ్రేష్టమైనటువంటి మానుష జన్మాన్ని ఇచ్చి భగవంతుడు నీకు పంపించినాడు. తత్రాపి జన్మ శతకోటిషు మానవత్వం, కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మం కలుగుతుంది. అటువంటి గొప్ప భాగ్యంతో కలిగిన ఆ మానవ జన్మాన్ని ఎందుచేత వ్యర్థపరిచినావు, ఎందుకు సార్థకపరచలేదు, ఎందుకు వ్యర్థంగా పోగొట్టుకున్నావు? ఒక్కసారి ఆ భగవంతుని నామ సంకీర్తనం చేసిన ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు. ఈ దుఃఖం అనుభవించే పరిస్థితి నీకు వచ్చేది కాదు. ఇప్పుడు ఇంతగా దుఃఖం అనుభవిస్తున్నావంటే అటువంటి మానవ జన్మాన్ని వ్యర్థం చేసుకున్నావు. కింత్వయా నార్చితో దేవః,
సలిలంతో దూర్వాంకురములతో ఆ భగవంతుని పూజ చేసినా మహాపుణ్యం వస్తుంది. ఈ నరక దౌర్భాగ్యము దూరమవుతుంది. నరకము యొక్క దర్శనమే కాదు, అటువంటి శ్రేష్టమైనటువంటి సాధనములు అయితే సులభమైనటువంటి సాధనములు ఉన్నాయి, ఎందుకు చేయలేదు అని అడుగుతాడట. నరకే పచ్చమానస్తు యమేన పరిభాషిత కింత్వయా నార్చితో దేవ కేశవ క్లేశనాశన. ఆ కేశవుడు క్లేశములను నశింపచేస్తాడు, కావున ఆ భగవంతునికి కేశవ అంటారు. కే అంటే మన తలకాయకు క అంటారు. ఆ శీర్షము, ఆ శీర్షంలో విశేషమైనటువంటి ష అంటే సుఖము, వ అంటే జ్ఞానము. ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానంతో ఆనందాన్ని ఇస్తాడు, క్లేశములను నశింపచేస్తాడు. అటువంటి కేశవుణ్ణి అర్చింటే ఇటువంటి పరిస్థితి నీకు రాదు. కింత్వయా నార్చితో దేవ కేశవ క్లేశనాశన. అందుచేత ప్రతిరోజు యథాశక్తి ఆ భగవంతుని అర్చనం చేసి భగవంతుని అనుగ్రహంతో క్లేశములను పరిహరించుకొని విశేషమైనటువంటి మోక్ష సాధనం చేయు అని యమధర్ముడు మనందరికీ ఆదేశాన్ని ఇస్తాడు. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. అందువలన అందరూ కూడా భక్తులు రాఘవేంద్ర స్వాముల వారి సేవ చేసేటప్పుడు మనస్సులో ఈ అనుసంధానం చేస్తూ వారి సేవ చేయవలెను. మనకు సామాన్యమైనటువంటి లౌకికమైన పురుషార్థములను మాత్రమే వారు మనకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో సేవ చేయకూడదు. ఇటువంటి సకలము అంటే అన్ని కళాభిమాని దేవతల అనుగ్రహంతో ప్రసాదంతో ఆ అన్ని సద్గుణములు సద్భావనలు అటువంటి సద్గుణములతో సద్భావనలతో సత్ప్రవృత్తులతో కూడిన ఈ దేహాన్ని మనకు అనుగ్రహించుగాక అనే ఒక ప్రార్థన చేస్తూ వారి సేవ చేస్తే నిజంగా మనందరినీ కూడా ఉద్ధరిస్తారు. అందుచేత ఆ భావన మనస్సులో ఉండాలి. వారే స్వతంత్రులు అని తెలుసుకోకుండా వారిలో ముఖ్య ప్రాణదేవులు అంతర్యామి అయి వారిలో స్వతంత్రుడైన ఆ భగవంతుడు అంతర్యామి అయి ఉంటాడు అనే అనుసంధానం కూడా పెట్టుకొని ఆ అనుసంధానంతో వారి సేవ చేస్తేనే వారికి సంతోషం కలుగుతుంది. నిజంగా ఎవరైతే గురుభక్తులు ఉంటారో, వాయుభక్తులు హరిభక్తులు ఉంటారో వారికి హరివాయు గురువుల స్తోత్రం చేసి వారి అనుగ్రహంతో వీరు మనకు అనుగ్రహిస్తారు అని అనుసంధానం చేస్తేనే సంతోషం అవుతుంది తప్ప వారే స్వతంత్రులు అనే అనుసంధానంతో సేవ చేస్తే వారికి కోపమే వస్తుంది, సంతోషం కలగదు. అందుచేతనే ముందటి శ్లోకంలోనే అప్పణాచార్యులు అంటారు, హరిపాద కంజ నిషేవణలబ్ధ సమస్త సంపత్. అలా చెప్పినందుకే రాఘవేంద్ర స్వాముల వారికి అప్పణాచార్యుల మీద విశేషమైనటువంటి అనుగ్రహము ప్రీతి. ఎందుచేత అంటే ఆ అనుసంధానం చేసినారు, వీరే స్వతంత్రులు అని అనుసంధానం చేయలేదు. హరిపాదకంజ నిషేవణ లబ్ధ సమస్త సంపత్. సంపత్ అంటే డబ్బులు మాత్రమే కాదు, శాపానుగ్రహ సామర్థ్యము, పాఠ ప్రవచనం చేసే సామర్థ్యము, గ్రంథ రచనం చేసే సామర్థ్యము, ఇటువంటి సంపత్తు వారిలో ఉంది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తు అనుగ్రహం చేసే ఒక విశిష్టమైనటువంటి సామర్థ్యము. ఆ సామర్థ్యము వారికి ఆ హరిపాదకంజ నిషేవణ భగవంతుని పాదకమలము యొక్క సేవ చేసినందుకు వారికి వచ్చింది. వారు మనకు ఆ అనుగ్రహం అందిస్తున్నారు అనే అనుసంధానం చేయవలెను అని అప్పణాచార్యులు చెప్పినారు. అటువంటి మహానుభావుల అనుగ్రహము మనందరికీ కావాలి. వారి అనుగ్రహంతో వారి గ్రంథముల అధ్యయనం చేసి వారి గ్రంథముల సహాయంతో ఆ ఉపకారంతో టీకాకృత్పాదుల గ్రంథములని అలా
సర్వమూల గ్రంథములను ఉపనిషత్తు మొదలైనటువంటి మూల గ్రంథములను అధ్యయనం చేసి తరిద్దామని వారికి ప్రార్థిద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.